ఎట్లా ఉండే కేసీఆర్కి ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్నారు కదా, కవిత రాసిన లెటర్. మీరు ఆ కుటుంబంతో చాలా రోజులు అసోసియేట్ ఉన్నారు. కవితని పిలవడబ్బా, చాలా మొండోడు. ఈ అమ్మాయి కూడా మొండిదే. నాకు తెలిసి అతి త్వరలో కొత్త పార్టీ లాంచ్ చేస్తా. కవితనా 100% రాసి పెట్టుకోరు. స్కోప్ ఉందా? స్కోప్ అంటే ఎందుకు లేదు, ఇంతమంది నువ్వే చెప్తే రకరకాల ఎగ్జాంపుల్స్. అంత ఈజీ కాదు పొలిటికల్ పార్టీస్ నడపడం. ఇప్పుడు స్పేస్ అయితే ఉంది. అది ఈధర్ బీజేపీ కానీ, బీజేపీతో కలిసి వచ్చేటువంటి వేరే శక్తులు కానీ, వేరే అన్నట్టు ఇట్లా ఎమర్జ్ అయినటువంటి బీసీ కాన్సెప్ట్ కానీ మనం దాన్ని కాదనడానికి వీల్లేదు. ఇదివరకు అంత లేదు, ఇప్పుడు చాలా వచ్చింది. సో ఏ పార్టీ అయినా దే విల్ బి కంపెల్ టు గివ్ మోర్ సీట్స్ టు బీసీస్ అనేది ఒకటి. ఆ బీసీ కాన్సెప్ట్లో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమి కింద ఏర్పడితే కాస్త కూస్తో కొత్త అవకాశాలు అయితే కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసిండ్రు, కాంగ్రెస్ని చూసిండ్రు. ఎవరైనా చూస్తే అక్కడ కనుక మీరు కనపడితే మీకు ఇస్తారు, లేదా పాత ముఖాలు కదా, కొత్త అదే. అందుకనే కొత్త ముఖాలు రావాలా. నేను అదే చెప్తున్నా. కొత్త మేము అనే స్లోగన్ అదే. మేము అనేది అంటే సామాజిక తెలంగాణ. అంటే జెండాలు రైతే రాదు, మాత్రం అక్కడ రైతే రాదు. మూడోది ఏంటంటే యువతకే పరిపాలనా పగ్గాలు. యువతకి ఇవ్వాలి. ఏ పార్టీ కూడా యువత అంటే భయపడుతుంది. తెలంగాణ ఉద్యమాల్లో వాడుకున్నారు, 2 సార్లు అప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు వాడుకున్నారు. ఇప్పుడు అసలు ఆ పదవులు వచ్చేవరకల్లా యువతను పక్క పెడుతున్నారు. సో అటు ఉస్మానియాకి విద్యార్థులు ఇంత భీకరమైన పోరాటం చేసిన వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా పొలిటికల్ పార్టీలు జాగ్రత్త వహిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు వస్తే ప్రశ్నిస్తారు, వాళ్ళు ఈ కరప్షన్ అప్పుడే వాళ్ళకి అంటదు. సో ఈ భయానికి దూరం పెట్టి యథావిధిగా యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. కవిత కూడా ఒక కొత్త నినాదం ఎత్తుకుంది, సామాజిక తెలంగాణ అని చెప్పేసి. తప్పేముంది, ఇప్పుడు వాళ్ళ పార్టీలో జరగలేదు సామాజిక తెలంగాణ. అదే చెప్తుంది, మా నాన్నగారు చేయలేకపోయినని. తను చేయదలుచుకుంటే నా సలహా ఏంటంటే పార్టీని ప్రమోట్ చేయండి. మీరు ఆనరీ చైర్మన్గా ఉండండి, సెక్రటరీ జనరల్గా ఉండండి, నలుగురు పెట్టండి వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పెట్టండి. పెడితే ఒక కొత్త మెసేజ్ అయిపోతుంది. నా సలహా అమ్మాయిని పార్టీ పెట్టదలుచుకుంటే ఆ పద్ధతిలో పెట్టాలి. ఇది జనాభా ప్రాతిపదిక మీద పొలిటికల్ పవర్ని షేర్ చేయాలను చేస్తే ఒక మెసేజ్ ఇవ్వాలి. అంతేగాని ఊరికే అధికారం లేనప్పుడు మాట్లాడే అధికారం వచ్చాక. అదే అంటున్నా, అధికారం ఉన్నప్పుడు మాట్లాడము. కవిత ఇప్పుడు మాట్లాడితే జనాలు నమ్ముతారా? అదే చూడాలి. మనకి ఏం చెప్పాలి అంటే కేసీఆర్ అంత అవకాశం ఇస్తాడా పార్టీ పెట్టేంత? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టేంతే? అదే నెక్స్ట్ వచ్చేది కూడా వాళ్ళ అధికారం వాళ్ళే. ఇప్పుడు మీరు ఆయన చుట్టూ ఉన్నంత వరకు ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు, వ్యవహారం అంత ఉంటుంది తప్ప. సొంత బిడ్డ కదా, పట్టించుకోడు. అసలు కేర్ కూడా చేయడు. అసలు ఓంట్ కేర్. సొంత బిడ్డను కూడా కేటీఆర్ని చేయడు, హరీష్ని చేయడు, బిడ్డను కూడా చేయడు. ఆయన అక్కడ పోయి ఉన్నంత వరకే నువ్వు ఆయన ఆదరిస్తాడు, నిన్ను చూస్తాడు తప్ప ఇట్లా నువ్వు పోయి క్వశ్చన్ చేస్తే ఇంకా ఇంకా బిగుసిపోతాడు ఆయన, ఇంకా దూరం అయిపోతాడు మీకు. అది జరుగుతుంది. ఆ అమ్మాయి బయటకు వచ్చి పార్టీ పెట్టడం తప్పనిసరి అంటాడు నేను. అంటే పార్టీకి నష్టం కదా. పార్టీ మరి ఆల్రెడీ ఇప్పుడే లేస్తుందంటే మనకు కొలాప్స్ అయిపోయింది. ఈ దెబ్బకు ఎపిసోడ్తో చాలా చాలా డ్యామేజ్ అయింది. చాలా రాబోయే రోజుల్లో క్రైసిస్లోకి మళ్ళీ నెట్టివేయబడింది. ఆ పార్టీ ఆల్రెడీ క్రైసిస్లో ఉంది. మొన్న వరంగల్ సభ అనండి, లేకపోతే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనండి, ఇటు బీజేపీ నాటు మళ్ళీ బీఆర్ఎస్ అని ఇంతమంది అనుకున్నట్టు వీడికంటే వాడైనా అనే పద్ధతిలో కొంచెం లేచింది ఆ పార్టీ. ఈ ఉత్తరాలు సంధించడంతో మళ్ళీ పండుకుంది. సో ఎంత డ్యామేజ్ చేస్తో చూడాలి. మరి ఈ అమ్మాయి పెట్టేటువంటి కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియదు కదా. ఆమె వెనక బయటకు వచ్చి ఇదే నా విజన్ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసిన అనుకోండి ఆ విజన్ని. అండ్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా నిజంగా కూడా చెప్పలేము. గీత గీసినట్టు రాజకీయాలు ఎప్పుడు ఉండవు. ఇంతమంది ఎగ్జాంపుల్ అది సంఘటన. ఎన్టీ రామారావు ఉన్నాడు, అద్భుతమైన మెజార్టీతో రెండోసారి గెలిచాడు. మొదటి దానికంటే ఎక్కువ మెజార్టీతో వచ్చాడు. 9 నెలల దీపోదని మీరు అనుకున్నారా? లక్ష్మీపార్వతి ఒక చిన్న ఫ్యాక్టరీ వచ్చి ఖతం అయిపోయి చంద్రబాబు గారు మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో, ఆ ఈవెంట్ ఎడిదికి తీసుకుపోద్దు, ఆ పార్టీలను ఏమి ఉంటే పోతాయి. అసలు తెలుగుదేశం పార్టీ పోదని మీరు అనుకున్నారా? తెలంగాణలో ఉనికి లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ పోదని అనుకున్నారా? తెలంగాణ జెండా అయితే వెళ్ళిపోయిన వాళ్ళు మాకొద్దు ఈ పార్టీ, అంటే ఈ గొడవ మాకొద్దని. సో అట్లా ఒక్కొక్క సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్కసారి హిస్టారిక్ పరిణామాలు జరుగుతాయి, చారిత్రక పరిణామాలు. ఇప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ క్రైసిస్లో తెలంగాణ ఉన్నది. 2 పార్టీలు చూసింది, 3వ పార్టీ లెటర్లో రాసిన అంశాలు చూసారా? అవన్నీ ఎట్లా చూశాను. ఇక ఆమె 10 రాసిందట, ఇదే లీక్ అయిందట. మరి ఆ 9 అంటే కూడా చూడాలి మనం. అంటే ఆయన పట్టించుకున్నట్టే కదా. గతంలో 9 ఉత్తరాలు పట్టించుకొని కేసీఆర్ ఇవాళ ఈ లెటర్లో ఏముందని పట్టించుకుంటాడు? ఆ 10లో ఏం రాసిందో ఇవే రాసుకుంటూ పోయిందేమో. అపాయింట్మెంట్ ఆమెకే లేకపోతే నీకే కడితే నాకే కడితే. నిజమే. అదంతా కేసీఆర్ కనీసం కన్నబిడ్డ కూడా అపాయింట్మెంట్ చేయడం అనేది. ఆయన మూడీ పర్సన్ అతను. ఆయనకు ఆ నేచర్ ఉంది. ఒకసారి కలుస్తాడు, ఒకసారి కలవాడు. ఒకటి చెప్పిన కవిత ఒక ఆరోపణ చేసింది, కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. మీకు తెలుసా ఆ దయ్యాలు ఎవరు? నేనంటే ఆమె ఉద్దేశంలో సంతోషం ఉంటాడు. ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పించేంత ఆ పిల్లాడు కాబట్టి ఈమె కూడా అపాయింట్మెంట్ ఇబ్బంది అయి ఉంటుంది. సంతోషంలో కేటీఆర్ని దృష్టిలో పెట్టుకుని అంటుంది ఆ అమ్మాయి. అంటే బిడ్డకు కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి కంపల్సరీ? అట్లా ఉంటుంది నేచర్ అది.
జస్ట్ లైక్ దట్. సీఎం ఉన్నప్పుడు అది వేరు, సీఎంగా లేడు కదా. మామూలు కూడా నేచర్ అది. అంత ఈజీగా మీరు జస్ట్ లైక్ దట్ చెప్పకుండా పోయి తలుపు కొట్టి మనం బెల్లుత్తిపోయినట్టు పోలేరు మీరు. రమ్మంటాడు, వద్దంటాడు, రేపు రమ్మంటాడు. సోనియా అందుకే మాట్లాడితే లైన్లో ఉంది సార్ అంటే రేపు మాడమని చెప్పిండు నాకు.